వెల్కమ్ బ్యాక్. స్మార్ట్ సిటీల ఎంపికల్లో తెలంగాణకు మరోసారి అన్యాయం జరిగిందని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. నిజామాబాద్లో ఎంపీ కవిత పర్యటించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ మొదటి నుంచి తెలంగాణ పట్ల వివక్ష చూపుతోందని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం ఖాయమంటున్న కవితతో మా ప్రతినిధి భూపతి ఫేస్ టు ఫేస్. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్గా నిజామాబాద్ ఎంపీ ప్రచారం నిర్వహించారు. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. అయితే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా విజయం సాధిస్తుందనే విషయంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నిజామాబాద్లో పర్యటిస్తున్న ఎంపీ కల్వకుంట్ల కవిత మనతోటున్నారు. మేడం చెప్పండి, నిజామాబాద్ ఎంపీగా మీరు ఉన్నారు. అయితే స్టార్ క్యాంపెయినర్గా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా విజయం సాధిస్తుంది? ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం తథ్యమని చెప్పి మరి అన్ని సర్వేలు కూడా, నేను కాదు ఒక 7-8 సర్వేలు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మేము అనుకున్న విధంగానే ప్రజల ఆదరణ కూడా ఖచ్చితంగా ఓట్ల రూపంలో ప్రతిఫలిస్తుందని నేను అనుకుంటున్నాను. దాంతోపాటు మనందరికి కూడా తెలుసు, మరి ప్రతినిత్యం ప్రతి ఒక్క డివిజన్ అభివృద్ధి కోసం హైదరాబాద్లో కానీ నిజామాబాద్లో కానీ నిరంతరం కష్టపడేటటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ప్రజల బ్లెస్సింగ్స్ ఉంటాయని నేను భావిస్తున్నాను. అయితే ఎంఐఎం పార్టీ కొంత దాడులకు పాల్పడింది. ఉప ముఖ్యమంత్రి ఇంటితో పాటు కాంగ్రెస్ నేతలపై కూడా దాడులకు పాల్పడిన సంగతి. ఈ నేపథ్యంలో అధికార పార్టీ ఏ విధంగా స్పందించబోతుంది? ప్రధానంగా ఒకటే అండి, ఎలక్షన్లలో ప్రజాస్వామ్యయుతంగా పోవాల్సినటువంటి సందర్భంలో దాడులకు పాల్పడడం దురదృష్టకరం. దానిలో చట్టపరమైనటువంటి చర్యలు డెఫినెట్గా చట్టం తీసుకుంటారు. టీఆర్ఎస్ పార్టీ ఏ విధమైన క్యాంపెయిన్ చేపట్టింది? అభివృద్ధితో పాటు హైదరాబాద్ అభివృద్ధిని చాలామంది అక్కడ సెటిలర్స్తో పాటు అన్ని ప్రాంతాల వారు ఉన్నారు. ఏ విధమైన ఓటు కావాలని మీరు అడిగారు? అంటే ప్రధానంగా ఒకటే అండి, మాకు అభివృద్ధి ఎజెండా తప్పితే ఇంకొకటి ఏమీ లేదు. ప్రాంతాలు అక్కర్లేదు, కులాలు అక్కర్లేదు, మతాలు అక్కర్లేదు. కేవలం తెలంగాణ అభివృద్ధి మాకు ఇంపార్టెంట్. అందులో హైదరాబాద్ అభివృద్ధి అనేటటువంటిది మాకు చాలా ముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి మరి అదే విషయాన్ని మేము ప్రజలకు చెప్పినాం. టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా చెప్పింది చేసే పార్టీ కాబట్టి విశ్వాసంతో, మా నాయకుడి మీద విశ్వాసంతో ప్రజలు ఇవాళ పెద్ద ఎత్తున ఓటేశారని నేను అనుకుంటున్నాను. స్మార్ట్ సిటీ కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని భావిస్తున్నారా? స్మార్ట్ సిటీ కేటాయింపులో ఖచ్చితంగా అన్యాయం జరిగిందండి. ఎందుకంటే ఒకే ఒక్క మార్కుతో వరంగల్ పోవడం అన్యాయం. మరి కాకినాడకుండి వరంగల్కి లేకపోవడం, అసలు ఇక ఆల్మోస్ట్ అన్నిట్లో క్వాలిఫై అయ్యి స్మార్ట్గా ఉండే సిటీకి మీరు కొత్తగా డబ్బులు ఇచ్చేదేందో నాకు అర్థమైతే లేదు. 1, 2 హైదరాబాద్ని స్మార్ట్ సిటీ కింద చూసి 100 కోట్లు ఇవ్వడం అంటే అవమానకరం. కాబట్టి హైదరాబాద్కు సపరేట్గా నిధులు ఇవ్వమని మేము ఎప్పటి నుండో అడుగుతున్నాం. ఎందుకంటే నిజామాబాద్ అనేటటువంటిది హైదరాబాద్లో చిన్న పార్ట్, వరంగల్ అనేది హైదరాబాద్లో చిన్న పార్ట్ అంత సిటీ. కానీ హైదరాబాద్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ వెరీ హ్యూజ్ సిటీ. కాబట్టి దాన్ని అడ్రస్ చేయాలని అంటే చాలా డబ్బులు కావాలి, చాలా పెద్ద ఎత్తున కేంద్ర సహాయం కావాలని మేము అడిగినాము. అది అడగకుండా అడిగినటువంటి స్మార్ట్ సిటీలు కూడా ఇవ్వకపోవడం, అది కూడా ఈ ఇయర్ ఇవ్వకుండా నెక్స్ట్ ఇయర్ ఇస్తామంటే ఒక 100 కోట్ల రూపాయలు వరంగల్కు తక్కువ వస్తుంది, వరంగల్ అయినా కరీంనగర్ అయినా. కాబట్టి నిజంగా తెలంగాణకి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని నేను భావిస్తున్నాను. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని కూడా ఎంపీ కల్వకుంట్ల వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ అభివృద్ధి సంక్షేమం నినాదాలతో టీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్లిందని కూడా చెప్తున్నారు ఎంపీ కల్వకుంట్ల కవిత. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ రాజుతో భూపతి, HMTV, నిజామాబాద్.